సో మనము నిన్న క్లాస్లో కాంచీపూర్ణ సో ఏ విధంగా యాదవ్ ప్రకాష్ యొక్క ఆయన యొక్క కొలువుల నుంచి బయటకు వచ్చారు, ఎలా అవన్నీ ఆయన మీద కుట్రలు కుతంత్రాలను కూడా ఎలా తప్పించుకొని చేశారు. తర్వాత ఒంటరి వాడిగా సొంతంగా శాస్త్ర చదవడం ప్రారంభించారు. తర్వాత మన రామాంచార్లు ఆయన పడేటువంటి ఇబ్బందులు ఒంటరిగా, తర్వాత ఆయన కాంచీపూర్ణని అడగడం, కాంచీపూర్ణ వచ్చేసి తాను శూద్రుడు, తాను ఏమాత్రం బ్రాహ్మణుడికి దీక్ష ఇచ్చేది, బ్రాహ్మణుడిని శిష్యుడిగా చేసే అంత అర్హత తనకు లేదని చెప్పడం. సో తర్వాత ఎలా ఏంటి ఎలా మనం గురువుని ఎలా స్వీకరించాలి, అసలు ఎలా మనం ఎవరిని కనిపెట్టాలి, మనం ఎలా మన గురువుని కనిపెట్టాలి, మనకి అంతిమంగా మనకి దీక్ష ఎవరిస్తారు, అలా మదన పడే క్రమంలో సో కాంచీపూర్ణ ద్వారానే వరదరాజ స్వామి ఏమంటారు, మీకు మహాపూర్ణానికి దీక్షిస్తారు, సో దయచేసి మీరు ఆయన దగ్గర నుంచి మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు వెంటనే ఎగిరి గంతేసి ఆయన శ్రీరంగం బయలుదేరుతున్నాడు అనమాట. ఆయన శ్రీరంగం బయలుదేరుతున్నాడు మహాపూర్ణాన్ని కలుసుకొని ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవడానికి. సో అలా వెళ్ళే క్రమంలో మనం చూస్తే కనుక సో యమునాచార్యులు వెళ్ళిపోయిన తర్వాత శ్రీరంగంలో కూడా ఒక సరైనటువంటి ఆచార్యుడు లేకపోవడం, ఆ సరైనటువంటి సిద్ధాంతాన్ని సరిగ్గా వివరించలేక అక్కడ చాలా ఒక లోటు కనబడడం, అందరికీ కూడా ఆ లోటుని ఎలా భర్తీ చేయాలన్న క్రమంలో ఆఖరిగా వాళ్ళకి తెలిసినటువంటి ఒకే ఒక విషయం ఏంటి అని అంటే, యమునాచార్యులు రామాచార్యని పిలిపించమని చెప్పారు లాస్ట్ లో. అవన్నీ మనం విన్నాము. అప్పుడు మహాపూర్ణ వెళ్ళడం, సో మహాపూర్ణ వెళ్ళి రామాచార్యులు తీసుకురావడం, రామాచార్యులు వచ్చి ఆ యమునాచార్యులు ఒక చేయడంగానే 3 వేళ్ళు ముడుచుకోవడం చూసి రామాచార్యులు వచ్చి స్వయంగా ఆ 3 వేళ్ళని ఆయన యొక్క హృదయంలో ఏవైతే ఉన్నాయో, ఏ ఏ ఆజ్ఞలు ఇవ్వాలనుకున్నారో ఆజ్ఞల్ని రామాచార్యులు చెప్పడంతో ఆ 3 వేళ్ళు స్ట్రైట్ గా నిటార్ అవ్వడం. సో ఇవన్నీ గమనించినట్టు అందరూ కూడా రామాచార్యుని మనం ఎందుకు పిలిచి, బహుశా యమునాచార్యులు రామాచార్యుని నెక్స్ట్ ఆచార్యులు చేయాలనుకుంటున్నాడేమో, సో ఆ ఉద్దేశంలో భాగంగా ఆయన పిలిపించారేమో. అయితే దురదృష్టకరం పరిణామాలు జరిగిపోయినాయి. కాబట్టి మనం ఎలాగైనా సరే మహాపూర్ణాన్ని పంపించి ఆ కొన్ని రోజులు అక్కడ రామాంచాలతో ఉండైనా సరే కాంచీపురంలో ఉండి మాట్లాడి స్వయంగా రామాంచాలను తీసుకురమ్మని చెప్పి అందరూ కూడబలుకొని మహాపూర్ణాన్ని మళ్ళీ పంపిస్తారు అన్నమాట. వెళ్ళి రామాంచాలను తీసుకురండి ఎలాగైనా సరే, ఒకవేళ రానన్నారు అంటే ఉండి 1 సంవత్సరం అక్కడ ఉండి వాళ్ళకి భక్తి శాస్త్రాలు నేర్పించి తర్వాత ఆయన యొక్క వెసులుబాటు చూసుకొని మీరు తీసుకురండి అని మహాపూర్ణాన్ని వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని మహాపూర్ణాన్ని కాంచీపురానికి పంపించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా యమునాచార్యులు ఆఖరిగా మహాపూర్ణను రామాచార్యులు పిలిపించమని కోరారు కనుక ఒకసారి తనని పిలిపిస్తే మంచిదని భావించారు అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, మహాపూర్ణకి ఏం చెప్పారంటే, రామానుజుల వారికి మీరు దీక్ష ఇచ్చి శ్రీరంగానికి తీసుకురావాల్సిందిగా వాళ్ళు ఆజ్ఞాపించారు. అందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా అట్లా ఆజ్ఞాపించారు అనమాట. ఒకవేళ మన రామాచార్యులు కాంచీపూర్ణ యొక్క సాంగత్యం వదులుకోదలుచుకోకపోతే మీరు ఒక సంవత్సరం అక్కడ ఉండైనా సరే ఆయనకి భక్తి శాస్త్రాలు నేర్పించి స్వయంగా ఆయన్ని తీసుకురావాల్సిందిగా వాళ్ళందరూ కూడా కోరుకుంటారు అనమాట. వాళ్ళందరూ కూడా సో ఆ విధంగా అందరూ మహాపూర్ణని వెళ్ళమంటారు కాంచీపురానికి. సో మహాపూర్ణ తన భార్యతో కంచికి ప్రయాణం అవుతారు. ఆ మార్గ మధ్యలో మధురాంతకం అనే ఒక ఊర్లో విష్ణు మందిరం ఉంటే అక్కడ ఒక కోనేరు అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కొద్దిసేపు అక్కడ సేద తీర్చుకోవాలని చెప్పేసి అక్కడ ఆగుతారు అనమాట. ఎవరు? మహాపూర్ణ ఆయన భార్య
వాళ్ళ కాంచీపురం వెళ్ళే మార్గంలో అక్కడ ఆగుతారు అనమాట. ఒకవైపు అక్కడి నుంచి రామానుజాచార్యులు తనకు తెలిసిపోయింది మహాపురం దగ్గర దీక్ష తీసుకోవాలని చెప్పేసి ఆయన ఒకవైపు కాంచీపురం నుంచి శ్రీరంగం ఆయన బయలుదేరుతూ ఇక్కడ వచ్చి ఆశ్చర్యకంగా ఇక్కడికి వచ్చి కలుస్తారు అనమాట. ఇక్కడే ఈ మధురాంతకంలోనే ఇద్దరు కలుసుకుంటారు అనమాట. కలుసుకోగానే సో మహాపూర్ణ అడుగుతారు అనమాట రామానుజుడు, ఇట్లా ఎందుకు వచ్చి ఇక్కడ దాకా ఎలా వచ్చావు, ఇటువైపు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అప్పుడు రామానుజుడు అంటారు అనమాట, వదరాజ స్వామి స్వయంగా మిమ్మల్ని గురువుగా స్వీకరించమని ఆదేశించడంతో నేను బయలుదేరాను శ్రీరంగము. మరి ఇదంతా భగవంతుడి యొక్క వ్యూహం అయినట్టుంది, అనుగ్రహం లాగా మనం ఇక్కడ కలుసుకున్నాము. కాబట్టి దయచేసి నన్ను మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అని చెప్పేసి ఆయన అక్కడికక్కడే కోరుతాడు అనమాట అక్కడ. అయితే ఎప్పుడైతే ఆయన మన మహాపూర్ణాన్ని కోరతారో దీక్ష ఇవ్వమని చెప్పి, అయితే మహాపూర్ణ చాలా సంతోషపడతాడు అనమాట. ఎందుకంటే శ్రీరంగంలో కూడా వాళ్ళగా అదే చెప్పారు, మహాపూర్ణ నువ్వు వెళ్ళి దీక్ష ఆయనకి ఇచ్చి నువ్వు తీసుకురామని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. వరదరాజ స్వామి ఏమో నువ్వు మహాపూర్ణ దగ్గర దీక్ష తీసుకోమని చెప్పడంతో ఇంకా ఇరువైపులా ఇంకా మహాపూర్ణ కూడా చాలా సంతోషం వేసింది. దీక్ష ఇవ్వడానికి ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. అయితే మనం ఇప్పుడు కాంచీపురంకి వెళ్దాము, వెళ్ళి వరదరాజ స్వామి యొక్క మందిరంలో అక్కడే మనం యజ్ఞం వేసి నిన్ను అధికార లాంఛనాలతో అలాగే సాంప్రదాయబద్ధంగా నీకు నేను దీక్షిస్తాను అని మహాపూర్ణ ఒప్పుకుంటారు అనమాట. అంటే దానికి రామానుజాచార్యులు ఒప్పుకోరు అనమాట. ఏమనంటే మనము ఇప్పుడు మళ్ళీ కాంచీపురంకి వెళ్ళి ఆ కాంచీపురంలో చాలా టైం పడుతుంది, అక్కడ జరగాల్సిన జరిగి మళ్ళీ నాకు ఇటువంటి అదృష్టాన్ని నేను కోల్పోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని రామానుజాచార్యులు ఏమంటారంటే నాకు ఇక్కడే ఇచ్చేసేయండి దీక్ష అని చెప్తారు అనమాట. ఎందుకు ఆయనకి అలాంటి ఒక ఇది వచ్చిందంటే, ఎందుకంటే ఒకసారి ఆయన ఆల్రెడీ యమునాచార్యుల్ని కలుసుకోవడంలో ఆయన కాంచీపురం నుంచి శ్రీరంగం వచ్చే లోపల యమునాచార్యులు ఆయన తన శరీరం వదిలేస్తారు అనమాట. అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి రామానుజాచార్యులు కాంచీపురం దాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి, మనము ఇక్కడే ఉండి మీరు మాకు దీక్ష ఇచ్చేసేయండి అన్నప్పుడు అక్కడికక్కడే సో మంట వెలిగించి జనరల్గా శ్రీ వైష్ణవంలో శంకు చక్రాలని బాగా వేడి చేసి ముద్రలు వేస్తారు అనమాట, ఆ చిహ్నాలు వేసి. కాబట్టి వాళ్ళు అప్పుడు మహాపూర్ణ యమునాచార్యుని తలుచుకుంటూ ఆయన శరీరంపై ఈ చిహ్నాలు ముద్రించి ఆయన శిష్యుడిగా అంగీకరిస్తారు అనమాట. సో దాంతో దీక్ష కార్యక్రమం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బ్రాహ్మణ దీక్ష లాగా అనమాట ఇది. సో దీక్ష కార్యక్రమం అయిన తర్వాత అందరు కలుసుకొని కంచికి బయలుదేరుతారు. కంచిలో వాళ్ళందరికీ ఘనంగా స్వాగతం లభిస్తుంది అనమాట, మహాపూర్ణకి వాళ్ళ కుటుంబానికి అంతా కూడా. అయితే ఎప్పుడైతే కంచి చేరిన వెంటనే మహాపూర్ణ రామానుజాచార్యుల యొక్క భార్య అయినటువంటి పత్ని అయినటువంటి రక్షాంబాలు కూడా దీక్షిస్తాడు అనమాట. దీక్షించిన తర్వాత రామానుజాచార్య వాళ్ళ ఇంట్లోనే కొంత సగభాగము మహాపూర్ణకి ఇస్తారనమాట, అక్కడ ఉండమని చెప్పి. మహాపూర్ణకి ఆయన పత్నికి ధర్మపత్నికి ఇద్దరికి కూడా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఒక భాగం వాళ్ళకి ఇస్తారన్నమాట, మీరు ఇక్కడే ఉండండి అన్నట్టుగా. సో చాలా రామానుజాచార్యులు చాలా సంతోషపడతారు అనమాట. ఎందుకంటే గురువు గారు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం దక్కింది. ఇంకోటి ఆయన దగ్గర రోజు శాస్త్రాన్ని నేర్చుకునే ఒక అవకాశం దొరికిందని చెప్పేసి చాలా చాలా సంతోషపడుతుంటాడు అనమాట. అట్లా ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు రామానుజాచార్యులు కావచ్చు మళ్ళీ మహాపూర్ణ గారు ఇద్దరు వాళ్ళు ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇరువురి భార్యలు పత్నులు ఒకసారి బావిలో నీళ్లు చల్లడానికి వెళ్తారన్నమాట. నీళ్లు చల్లడానికి వెళ్ళినప్పుడు పొరపాటున మహాపూర్ణ ధర్మపత్ని అంటే ఆమె బిందులో నీళ్లు కొన్ని ఒలికి ఈమె బిందులో పడతాయి అన్నమాట. ఎవరిది రక్షాంబలు ఆమె బిందులోకి నీళ్లు పడతాయి అన్నమాట. పడిన వెంటనే చాలా ఆగ్రహావేశాలతో ఆమె అనరాని మాటలతో ఆమె దూషించింది అనమాట. ఆమె ఏమంటుందంటే, గురువు పత్ని అయినంత మాత్రాన మా భుజంపై ఎక్కి మా మీద కూర్చుంటారా ఏంటి, అసలు మీకంటే మా గోత్రం చాలా ఉన్నతమైంది, మిమ్మల్ని ఏం ప్రయోజనము, నా బతనాన్ని మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారని చెప్పేసి చాలా కర్కశంగా చాలా దారుణంగా ఘోరంగా మాట్లాడుతుంది అనమాట. ఆమె చాలా బాధతో చాలా దుఃఖంతో అనుభవిస్తూ ఆమె ఏం చేయలేక అక్కడ బిందు వదిలేసి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే
ఎప్పుడైతే ఆమె అక్కడ వదిలేసి ఆమె వదిలి కూర్చొని ఆమె పాటికి ఆమె దుఃఖంలో ఆమె ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మహాపూర్ణ వస్తారు అనమాట. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు లేరు అక్కడ. మహాపూర్ణ వచ్చి చూస్తే ఈమె దిగాలుగా ఏడ్చుకుంటూ ఉంటాను అనమాట. సరే ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు, ఈ విషయం అంతా అడిగినప్పుడు ఆ విషయం అంతా చెప్తుంది అనమాట. అది మహాపూర్ణ ఇంకా తట్టుకోలేడు అనమాట. తట్టుకోలేక బహుశా ఇంకా ఆ రంగనాథుడు మన ఇక్కడ ఉండడం ఇష్టపడట్లేదేమో, మనం కూడా రంగనాథుడిని చూసుకొని 6 నెలలు పైన అయిపోయింది మనకి. మనం ఆయన సేవ మనకు దొరక్క మనం కూడా చాలా మనం మన ఇక్కడ మన పరిస్థితులు ఏమో అంత బాగాలేవు కాబట్టి బహుశా ఆయన యొక్క ఆదేశమేనేమో, మళ్ళీ మనం హ్యాపీగా మన శ్రీరంగం వెళ్ళిపోదాం, ఇక్కడ ఖాళీ చేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో మహాపూర్ణ, ఆయన ధర్మపత్ని ఆమె ఇద్దరు కూడా రామాంచారులు చెప్పకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఏదో శ్రీరంగానికి బయలుదేరేస్తారు. సో శ్రీరంగంకి బయలుదేరిన తర్వాత ఈయన రామాంచార్లు అప్పుడే ఇంటికి వస్తారు అనమాట. ఆయన ఆ, పండ్లు పువ్వులన్నీ ఆ, కొనుక్కొని, సో ఆ, ఇంటికి అది నైవేద్యం పెట్టి గురువు గారికి అర్పించాలని చెప్పేసి వస్తారన్నమాట. అయితే వచ్చి ఇక్కడ చూడగానే ఆ ఇల్లు, ఆయన ఉండేటువంటి ఏదైతే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ ఖాళీగా ఉంటుంది అనమాట. ఏందబ్బా ఇది, ఆ గురువుగారి వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించిన ఏమీ లేవని చెప్పేసి ఆయన వెతుకుతూ వెతుకుతూ, సో కొంచెం బయటికి రాగానే పక్కింటి వాళ్ళు కనబడగానే ఏంది ఇక్కడ లేరు ఎటు పోయారు అని అడిగితే, ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు, శ్రీరంగం వెళ్ళిపోయారు అని అర్థం. సరే, అంత సడన్ గా నాకు చెప్పకుండా వాళ్ళు శ్రీరంగం ఎలా వెళ్తారు వాళ్ళు అని చెప్పి ఆ, అంతా ఒకసారి ఆలోచిస్తాడు. ఆలోచించి అక్కడ వాతావరణం అంతా గమనించుకున్న తర్వాత ఆయన భార్య వద్దకు వెళ్ళి అసలు ఏం విషయం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు అనమాట. అప్పుడు ఆమె ఏముంటుందంటే, ఏదో నీటి దగ్గర చిన్న గొడవ జరిగింది, ఆమె ఏముంటుంది తన తప్పేమీ లేదు, ఆ తన తప్పేం లేదు, కోపంతో మీ గురువు గారే వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయినా నిజమైన సాధువుకి అంత కోపం ఉంటుందా అసలు? ఈయన ఎవరో కొత్త తరహా గురువు లాగా ఉన్నట్టున్నాడు. అయితే మామూలుగా గురువు స్థానంలో ఉండే వాళ్ళు కోపం రాదు కదా, ఈయన ఏదో కొత్త తరహా గురువు లాగా ఉన్నాడు. ఆయన పాదాలకి కోటి నమస్కారాలు కోటి ప్రణామాలు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా రామాంచార్యులకి అది పట్టరాని అంత కోపం వచ్చి పాపాత్మరాలా అని చెప్పి సంబోధించి వెంటనే తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట రామానుజులు. సో వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళిపోయిన సమయంలో, అదే సమయంలోనే వాళ్ళ ఇంటికి ఒక బ్రాహ్మణుడు భిక్ష ఎత్తుకుని వస్తారు అనమాట. నాకు అదే ఆకలిగా ఉంది, భవతి భిక్షాందేహి అని చెప్పి ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు ఆకలితో వచ్చి ఆహారం కోసం రామాచారి ఇంటికి వస్తారనమాట. ఇప్పుడే ఈ గొడవ జరిగింది, అంతా గొడవ జరిగి ఉండింది. ఆ సమయంలో ఈ బ్రాహ్మణుడు రాగానే ఇంకా ఆమె రక్షాంబాలు ఇంకా కోపంతో ఆమెను తరివేసింది అనమాట. అదే ఈమె ప్రసాదం లేదు పాడు లేదు ఏం లేదు పో ఇక్కడి నుంచి అన్నట్టుగా తరివేసింది అనమాట. ఆ మాటలకు ఎంతో బాధపడుతూ ఆ బ్రాహ్మణుడు తిరిగి వస్తున్నాడు అనమాట. వదరాసం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు మందిరానికి. మందిరం నుంచి రామాంచాలు తిరిగి వస్తున్నాడు అనమాట. తిరుగుతూ వస్తే ఇంటికి రాబోతున్నాడు. మార్గ మధ్యలో చూశాడు అనమాట, ఈ బ్రాహ్మణుడు చాలా బక్క చిక్కిపోయి ఏదో ఆకలితో అలమటిస్తున్నట్టు దానికి అనిపించింది అనమాట. ఏదైతే పండ్లు పూలు ఏదైతే ఆ వదరాస్వామికి సమర్పించాడో దాంట్లో ప్రసాదంలో భాగంగా తీసుకుని వస్తూ ఈయన గమనించగానే ఈయనకి ఆ దానం ఇచ్చేశాడు అంత. నువ్వు తీసుకొని నువ్వు తిను అని చెప్పాడు. నువ్వు ఏదో చూడడానికి చాలా నీరసంగా ఉన్నావు, నువ్వు తీసుకొని తినన్నాడు అనమాట. అప్పుడు ఆయన చెప్పారనమాట, ఏమని, ఆయన భార్య వల్ల చాలా బాధ కలిగించింది, ఇది చాలా అంటే ప్రసాదం లేదు ఏం లేదని తరివేశారు, నిజంగా చాలా బాధ కలిగించిందని చెప్పాడు అనమాట. అయితే రామాచార్యులకి అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఆమెని అసలు ఏం చేయాలి అనేది. అంటే గురువు గారు తరివేశారు, అటువంటి కాంచి పూర్ణాకి సరైనటువంటి ప్రసాదం ఆయన సరిగ్గా గౌరవించలేదు. ఆయన తినేసిన తర్వాత అది శూద్రుడు అనే భావంలో తీసుకొని వచ్చి వేరే వరకు ఆ ప్రసాదాన్ని పెట్టేస్తుంది. ఈ ఆమెని ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలని చాలా సందర్భాలు ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదంతా అర్థం చేసుకున్నటువంటి రామానుచారులు
బ్రాహ్మణుడికి ఏం చెప్తారంటే, నేను నీకు ఒక ఉత్తరం ఇస్తాను, ఉత్తరం రాసి నీకు ఒకటి ఇస్తాను, ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి నువ్వు నా భార్యకి ఇవ్వు, ఆమె నీకు మంచిగా భోజనం పెడుతుంది నీకు ఈసారి, దాని గురించి నీకేమి దిగులు లేదని చెప్పి ఆయన ఒక ఉత్తరం రాశాడనమాట. ఏమైనా ఉత్తరం రాశాడంటే, ఈ రక్షాంబాల్ వాళ్ళ నాన్న రామాంచడికి రాస్తున్నట్టుగా ఒక ఉత్తరం రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఇట్లా అంటే అల్లుడి గారికి, రక్షాంబాల్ వాళ్ళ నాన్న రామాంచారికి ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఏమని రాస్తున్నాడంటే, ఇట్లా అల్లుడు గారు, మా రెండో అమ్మాయి పెళ్లి ఉంది, పెళ్లి పెట్టుకున్నాము, ఆ పెళ్లి పనులు చాలా ఆ, చాలా చేయడానికి మాకు మీ సహాయం కావాలి, ఆ ఏర్పాట్లన్నిటి కూడా మీరు ఇక్కడికి వస్తే బాగుండు, ఒకవేళ మీరు కానీ బిజీగా ఉంటే, మీరు రాలేకపోతే అట్లీస్ట్ మా పెద్ద అమ్మాయి రక్షాంబలైనా మీరు పంపించండి, తర్వాత మీరు కావాలంటే ఆ పెళ్లి రోజులు, ఆ ముందు వెనకాల రోజులు మీరు కావాలంటే రావచ్చు, దయచేసి వెంటనే ఏమనుకోకుండా మా పెద్ద అమ్మాయిని పంపించేసేయండి, రక్షాంబాల్ని పంపించేసేయండి అని చెప్పేసి ఆ ఉత్తరం తానే రాసి, రామాంజనే రాసి ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మణుడికి ఇస్తాడు. ఇది నువ్వు వెళ్ళి ఇవ్వు, ఖచ్చితంగా నీకు మంచిగా భోజనం పెడుతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుని చేత ఆ ఉత్తరాన్ని ఇచ్చి పంపించాడు అనమాట. ఎప్పుడైతే ఆ ఉత్తరంలో ఉన్న ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఆమెకి అందించాడో, ఆమె ఆమెకి ఆ ఉత్తరాన్ని చూడంగానే ఆమె తండ్రి వాళ్ళ భర్తకి రాసినట్టుగా ఉందన్నమాట. ఏమని, అది ఇట్లాగా రెండో కూతురు పెళ్లి విషయమై రక్షాంబాలను వెంటనే పంపమని ఉంది. సో ఆ ఉత్తరం ఇవ్వగానే మీకు భోజనం పెడుతుందని ఆమె చెప్పి పంపిస్తాడు. సో ఆ ఉత్తరం అందుకున్న రక్షాంబాల్ ఎంతో సంతోషపడుతుంది, బ్రాహ్మణికి భోజనం పెడుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే రామాంచాలు రాగానే ఆయన దగ్గర నుంచి అనుమతి తీసుకుంటుంది అనమాట. ఏమని, నేను ఇట్లా నాన్నగారు మీకు ఉత్తరం రాశారు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు, ఇంటికి మీకు ఇప్పుడు ఎట్లా ఉంది, మీరు రాగలుగుతారా, నాతో పాటు వస్తారా, లేకపోతే మీరు కొంతకాలం అయిన తర్వాత వస్తారంటే, నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళలే, తర్వాత నేను వస్తాను అని చెప్పి ఆమె చెప్తుందన్నమాట. ఆమె వెంటనే చాలా ఆనందంగా ఆమె బట్టలన్నీ సర్దేసుకొని ఆమె వెళ్ళిపోతుంది, వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు వెంటనే రామాంచార్లు ఆల్రెడీ విసిగెత్తిపోయి ఉన్నాడు ఈ సంసార, ఈ ఈ ఈ బంధాల్లో, అండ్ ఈమె అసలు సహకరించట్లేదు. ఈయన ఎవరైతే గురువుగా భావించి వాళ్ళకి ఏదైనా సేవ చేయించాలనుకుంటే, ఈమె కంప్లీట్ గా మొత్తం ఆ వాతావరణం అంతా చెడగొడతా ఉంది. సో ఇంతకంటే బెస్ట్ టైం ఉండదని చెప్పేసి రామాచార్యులు వెంటనే వజ్రాసనానికి వెళ్ళి తన జీవితాన్ని సమర్పించుకోవడానికి సిద్ధమవుతాడు అనమాట. అంటే ఇంక నేను నీ సేవకు నేను ఇంకా సంపూర్ణంగా నేను అంకితం అయిపోతానని చెప్పి తను కాషాయ వస్త్రాలు కూడా తెచ్చేసుకొని తన త్రిదండితో ఆ గుడిలోనే భగవంతుడి ముందర యజ్ఞం వేసుకుంటాడు అనమాట. చేసుకొని తాను ఇంక నా లైఫ్ ఇంకా సంసారానికి ఏమాత్రం ఇంక నేను దాన్ని తీసుకునే పరిస్థితిలో లేను, దాన్ని మోసే పరిస్థితిలో లేను, ఇంక నా జీవితం నీ సేవకి అంకితం అన్నట్టుగా తాను సన్యాస దీక్ష తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళకి గురువు ఎవరు లేరు ప్రస్తుతానికి. సో తాను వేసుకునేటప్పుడు అక్కడ కాంచీపూర్ణ ఉంటారు. కాంచీపూర్ణ అనే ఆల్మోస్ట్ ఆయన గురువుగా భావించాడు. వెంటనే ఆ సన్యాస దీక్ష తనకి పేరు ఇస్తాడు అనమాట. ఏమనంటే యతిరాజా అనే నామకరణం చేస్తాడు. వేసుకున్న తర్వాత కంప్లీట్ గా ఆ కార్యం ముగిసిన తర్వాత సో తాను త్రిదండితో కాషాయ వస్త్రాలతో తాను ఇక మీదట తిరుగుతారు అనమాట. ఇంక మొత్తం కాంచీపురం అంతా కూడా సన్యాసిగా తాను ఇంకా తన యొక్క పాత్రను పోషిస్తాడు అనమాట. ఆయన చూస్తే ఎలా ఉంది అంటే, ఒక సూర్యుని చూస్తే ఎంత ఉజ్వలంగా కనిపిస్తాడో, అలాగే ఆయన కాషాయ వస్త్రాలు చూస్తే ఆయన దగదగ మెరిసిపోతున్నాడు అనమాట. అంత చూడ్డానికి ఇంత కళగా ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా ఇంకా భార్యని పంపించేసిన తర్వాత తాను ఆ సన్యాసం తీసుకొని ఆ కాంచీపూర్ణ యొక్క నామకరణం, యతిరాజా అనే నామకరణంతో ఆయన ఇంకా అప్పటి నుంచి పరిపూర్ణంగా ఆ భగవుడి యొక్క సిద్ధాంతాన్ని, ముఖ్యంగా విశిష్ట అద్వైతాన్ని తాను ప్రచారంలోకి తీసుకెళ్తాడు అనమాట. ఇంకా అప్పుడు ఆయన ప్రవచనాలు ఇవ్వడం మొదలు పెట్టడం జరుగుతుంది.
కంచిలో ఆశ్రమం ఉన్న వాళ్ళు ఆయన ఆచార్యుడిగా స్వీకరించడం జరుగుతుంది. అందరూ అప్పటి నుంచి ఆయనకి శిష్యులు అవడం ప్రారంభిస్తారు అన్నమాట. అప్పుడే మొట్టమొదటిగా దాశరథి కురేషి అని చెప్పేసి ఇద్దరు ఆయనకి ప్రథమంగా శిష్యులు అవుతారు అన్నమాట. దాశరథి వచ్చేసి ఒక పెద్ద వేదిక్ స్కాలర్ అన్నమాట, వేదాంతి ఆయన. అలాగే కురేషి వచ్చేసి ఏకసంతాగ్రహి, ఏది చెప్పినా సరే వెంటనే దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోగలుగుతాడు అన్నమాట. ఒక్కసారి చెప్తే చాలు. సో వీళ్ళు ప్రథమ శిష్యులు అవుతారు. ఇట్లా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మనకు తెలుసు కదా, యాదవ్ ప్రకాష్ అని చెప్పేసి ఫస్ట్ ఆయనకి గురువు. ఎస్పెషల్ గా ఆయన మాయావాద నిరాకారవాదంలో ఆయన గురువు. ఎట్లయితే ఆయనకి చంపాలని చెప్పి ఆయన ప్రయత్నించి చూసారా. యాదవ్ ప్రకాష్ అప్పటి నుంచి ఎప్పుడైతే రామానుజాచార్యులని కుట్ర చేసి ఆ కొంచెం ఇబ్బంది కలిగించాడో, అప్పటి నుంచి ఆయన మనసులో చాలా ఆందోళన ఉందన్నమాట. అంటే ఆ కార్యం చేయాల్సింది కాదు అని, గురువుగా ఉండి చాలా పెద్ద అపరాధం చేశాడనే భావనలో యాదవ్ ప్రకాష్ వచ్చేసి చాలా కుంగిపోతూ ఉంటాడు అనమాట. ఇదంతా వాళ్ళ యాదవ్ ప్రకాష్ వాళ్ళ తల్లి గమనించి ఆ మామూలుగా యథాలాపంగా ఒక రోజు, ప్రతిరోజు పోతున్నట్టుగానే ఒక రోజు వదరాస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ రామానుజాచార్యుని చూస్తుందన్నమాట. ఆయన రూపాన్ని చూసి ఆయన ప్రవచనాన్ని విని ఆ కంప్లీట్ గా ఆమె మనసు కంప్లీట్ గా రామానుజాచార్యులు వైపు ఆమె ఆకర్షితులు అయిపోతుంది అనమాట. అంటే నిజంగా ఎంత గొప్పగా ఈయన సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు అని తనకు మనసులో ఒక భావన వచ్చిందనమాట. ఏంటంటే నా కొడుకు కూడా యాదవ్ ప్రకాష్ కూడా ఇతని శిష్యుడైతే అతని జీవితం కూడా పరిపూర్ణమైపోతుంది అని ఆమె అనుకుంటుంది అనమాట. సో యాదవ్ ప్రకాష్ చాలా పెద్ద ఆయన, యాక్చువల్గా ఆయన గురువు. ఆయన ఇంతకు ముందు రామానుజాచార్యులకి అతని గురువు. కానీ ఇప్పుడు ఆమె ఏం కోరుకున్నదంటే యాదవ్ ప్రకాష్ గాని ఈయనకు గాని శిష్యుడైతే సో ఖచ్చితంగా యాదవ్ ప్రకాష్ జీవితం చాలా పరిపూర్ణం అయిపోతుందని చెప్పేసి ఓకేనా, ఆమె ఇంటికి వచ్చి ఆ, ఆమె అనుకుంటుందన్నమాట. ఇంతవరకు మనశ్శాంతి కోల్పోయాడు, ఎప్పుడైతే ఈయన జీవితాన్ని కానీ సమర్పించగలిగితే రామానుజాలకి ఆ, అతని జీవితం చాలా మేలు జరుగుతుంది. తన జీవితంలో ఎవరికి యాదవ్ ప్రకాష్ జీవితం చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఆమె భావించిందన్నమాట. అలా ఎప్పుడైతే తల్లి ఇంటికి వచ్చిందో యాదవ్ ప్రకాష్ అడిగిందనమాట, నువ్వు రామానుజాచార్యులు గారి శిష్యుడుగా అవ్వగలిగితే నీ నీ నీకు చాలా వరకు నీ జీవితంలో నువ్వు చేసిన అపరాధాలకు కావచ్చు, ఓకేనా, నువ్వు పడే ఆందోళనకు కావచ్చు, ఖచ్చితంగా నీకు 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 విముక్తుడు అవుతావు. నీ ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి నువ్వు విముక్తులు అవుతావు అన్నప్పుడు తనకి ఆ, శిష్యుడికి శిష్యుడు అవడం ఏంటి అని చెప్పేసి తనకి చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది అనమాట. మనసులో ఆందోళనగానే ఉంది. ఓకేనా. సో ఒకసారి అంటే తనకి శిష్యుడు అవ్వడం అనేది పెద్ద పాయింట్ కాదు కానీ ఆ యాదవ్ ప్రకాష్ వచ్చేసి ఆయన వచ్చేసి నిరాకారవాది, భగవంతుడికి రూపం లేదని నమ్మేటువంటి వ్యక్తి. కానీ రామానుజాచార్యులు వచ్చి భగవంతుడికి రూపం ఉంది అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని బలంగా తీసుకొని వెళ్ళే వ్యక్తి అనమాట. సరే, ఎట్లా చేయాలి, నిజంగా శిష్యుడు అవ్వాలనా అవ్వకూడదా, ఆ, మరి లోపల అపరాధ భావం ఒకటి ఉంది, ఆ, ఏం చేయాలి తెలియట్లేదు, ఎలా లోపల ఉన్న అపరాధ భావాన్ని ఎలా తగ్గించుకోవాలి, అయితే ఈయన శిష్యుడు అవ్వాలి అవ్వగలమా, మనం మనకి మనసు అంగీకరిస్తుందా అని చాలా మదన పడుతుంటాడు అనమాట. అప్పుడు ఆ సందర్భంలో యాదవ్ ప్రకాష్ వెళ్ళి కాంచీపురం అడుగుతాడు అనమాట. ఏమని అంటే కాంచీపురాన్ని కలుసుకొని, మనకు తెలుసు కదా కాంచీపురం ఎప్పుడు కూడా వరదరాజస్వామితో నిరంతరం మాట్లాడుతుంటాడు. ఆయన సేవలో ఎప్పుడు ఉంటాడు, వరదరాజస్వామితో రోజు మాట్లాడే పరిస్థితి ఆ, కాంచీపూర్ణకు ఉంది. సో యాదవ్ ప్రకాష్ వెళ్ళి కాంచీపూర్ణతో కలిసినప్పుడు తన మనసులో ఉన్న ఆందోళన గురించి చర్చిస్తాడు అనమాట. దయచేసి నువ్వు వరదరాజస్వామిని అడుగు, నేనేం చేయాలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నాకు ఉంది. సో నన్ను ఏం చేయమంటారో దయచేసి ఒకసారి వరదరాజస్వామిని నువ్వు అడిగి నాకు నాకు వివరం చెప్పని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు మరుసటి రోజు ఆ కాంచీపూర్ణ ఏదైతే వరదరాజస్వామి చెప్పారో ఆ విషయాల్ని యాదవ్ ప్రకాష్ అంటారు అనమాట. ఏమని చెప్తారంటే రామానుజాచార్య ఒక గొప్పతనం గురించి,
అదే నువ్వు కానీ రామానుజ శిష్యుడు కానీ అయితే నీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వజ్రస్వామి నిన్ను ఖచ్చితంగా రామాచార్య శిష్యుడు అవ్వమని చెప్పేసి వజ్రస్వామి చెప్పారని చెప్పి కాంచీపూర్ణ వచ్చి యాదవ్ ప్రకాష్ అంటారు అన్నమాట. అప్పుడు యాదవ్ ప్రకాష్ ఇంటికి వెళ్ళి రాత్రంతా ఆలోచిస్తాడు అన్నమాట. రాత్రంతా ఆలోచిస్తాడు. ఏంటంటే అసలు ఎలా ఎలా ఇది ఆ, శిష్యుడు అవ్వడం అంటే ఆ, నాకంటే చిన్నవాడు, ఓకేనా, పైగా సిద్ధాంతపరంగా కంప్లీట్ గా అది వ్యతిరేకంగా ఉంది. ఓ, మరి నేను వెళ్ళి దీక్ష అడిగితే ఆయన ఇస్తాడా ఇవ్వడా, ఇస్తే ఆ సిద్ధాంతం గురించి నేను తెలుసుకోకుండా నేనేమేం ప్రచారం చేయాలి అని రాత్రంతా ఆయన మదన పడుతూ నిద్ర రాదనమాట. అయితే బాగా రాత్రి అయిపోయిన తర్వాత ఇంకా తెల్లవారుజామున నిద్ర వస్తుంది అనమాట. ఆలోచించి ఆలోచించి ఇంకా అలసిపోయి నిద్రపోయే క్రమంలో అప్పుడు ఒక ఒక వ్యక్తి తన తన కళ్ళ వస్తాడు అనమాట. ఒక వ్యక్తి బాగా తన కల్లోకి వచ్చి, నువ్వు రామానుజులకు శిష్యుడు అవ్వడానికి తనకి తనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నువ్వు దయచేసి నువ్వు శిష్యుడవు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన కూడా ఆ, తన కల్లోంచి వ్యక్తికి కూడా చెప్తాడు అనమాట. నువ్వు నువ్వు శిష్యుడు అవ్వడం నీకు చాలా ప్రయోజనం చేకూరుతుందని చెప్తాడు అనమాట. దానికి యాదవ్ ప్రకాష్ అంటారు, శిష్యుడు అవడానికి తనకేం ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ నాకు సిద్ధాంతంలో చాలా సందేహాలు తీర్చుకోవాలని తాను భావిస్తున్నాడు. తన సిద్ధాంత పరంగా చాలా వ్యతిరేకం ఉంది కదా, నిరాకార భావం వేరు, ఆకారంలో భావం వేరు. సో కాబట్టి నాకు సందేహాలు కానీ తీరినట్లయితే ఏ విధంగా ఆకార ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అలాగే భక్తి మాత్రమే మిగతా అన్ని మార్గాల కంటే ఉత్తమమైంది అనేటువంటి ఆ యొక్క అని ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్న విషయాన్ని, ఆ సందేహాలు తీర్చుకోవడానికి తాను ముందుకెళ్తాడు. ఒకవేళ అది కానీ తీరినట్లు నాకేం ఇబ్బంది లేదు, నేను శిష్యుడు అవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది అంటాడు అనమాట. కాబట్టి యాదవ్ ప్రకాష్ మరుసటి రోజు తన రామాచార్య కలుసుకుంటారు. ఒకప్పుడు ఈయన గురువు, రామాచార్య శిష్యులు. ఇప్పుడు ఒకప్పుడు గురువుగా ఆయన శిష్యుడు అవడానికి ఆయన ముందుకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నారు. తన సందేహాలు ఏవైతే ఉన్నాయో అది రామాచార్య ముందు పెట్టారు అనమాట. ఏంటది నేను చెప్పినట్టుగానే భగవంతుడికి ఆకారం ఉంది అన్నది మన శాస్త్ర రూపంగా మనం నిరూపించగలుగుతామా? రెండు, అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి మార్గం ఉన్నతమైందని నిరూపించడానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయని అడిగారు అనమాట. అప్పుడు రామాచార్యులు అంటారు, ఈ ఆధారాన్ని మన కురేషి చెప్తాడు మీకు. ఆయన ఒక పండితుడు, శాస్త్రాల్లో పూర్తిగా నిపుణుడు, పైగా ఏకసంతాగ్రహీతడు. సో నీకు ఏవైతే సందేహాలు, నీకు ఏవైతే ఆధారాలు కావాలో కురేషిని అడిగి నీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు కురేషి అనేక శాస్త్రాల నుండి అనేక ఆధారాలు సో యాదవ్ ప్రకాష్ ముందు పెడతాడు అనమాట. అప్పుడు ఇవన్నీ కూడా కాంచిపూర్ణ వింటుంటాడు. ఆయనే ఆశ్చర్యపోతాడు అనమాట. ఇన్ని రుజువులు ఉన్నాయా, భక్తి మార్గం ఉన్నతమైంది అని చెప్పేసి తాను ఆశ్చర్యపోయి ఎంతో ఆనందపడతాడు అనమాట. వెంటనే ఈ రుజువులన్నీ విన్న తర్వాత యాదవ్ ప్రకాష్ రామానుజాచార్య కాలు మీద పడి గతంలో తన అహంకారం ప్రదర్శించినందుకు క్షమాపణ కోరి శిష్యుడు అవడానికి సిద్ధమవుతాడు అనమాట. సో అట్లా యాదవ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఎవరైతే ఆ సిద్ధాంతాన్ని, నిరాకార సిద్ధాంతాన్ని బలంగా చాటి చెప్పాలనుకున్న వాళ్ళు కూడా సో రామానుజాచార్య యొక్క సాంగత్యంలో సో వాళ్ళ ఆధారాలు చూపించేసరికి నేను పూర్తిగా తాను గొప్ప భక్తులు అవుతాను అనమాట. వెంటనే యాదవ్ ప్రకాష్ రామానుజాచార్య దగ్గర సన్యాసి దీక్ష తీసుకుంటారు. సన్యాసాశ్రమం తీసుకొని దానికి గోవింద దాసు అనే నామకరణం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యాదవ్ ప్రకాష్ నిరాకార పాండిత్యాన్ని వదిలి వినమ్ర భావంతో భక్తియుత సేవలు ఉండడానికి సిద్ధమయ్యాడు.
అదో యాదవ్ ప్రకాష్ తర్వాత ఇప్పుడు గోవిందదాసుడు అయ్యి అసలు దళ దశ దిశల రామాచార్య శిష్యుడిగా పూర్తిగా తాను ఆ, భగవత్ సేవకి అంకితం అయిపోతున్నాడు అనమాట. అప్పుడు యతిరాజు ఆదేశానుసారం, యతిరాజు అంటే రామాచార్యులు ఇచ్చిన పేరు, రామాచార్యులకు ఇచ్చిన పేరు. అప్పుడు యాదవ్ ప్రకాష్ యతిధర్మ సముచ్చయ అనే ఒక పుస్తకాన్ని రాసి ఆయనకే అంకితం ఇస్తున్నాడు అనమాట. ఎవరికి? రామాచార్యులకే ఆయన ఆ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాడు. ఇలా కంచిలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు శ్రీరంగంలో మాత్రం ఆచార్యుడు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అయితే ఇంతకుముందే రామానుజ రామానుచార్యులు శ్రీరంగాన్ని రప్పించమని చెప్పి మహాపూర్ణాన్ని పంపిస్తారు. కానీ మహాపూర్ణ అదే రక్షాంబాలు చేసిన పనికి వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళ రామానుజాన్ని తీసుకోలేకుండా వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. కాబట్టి ఇప్పటికీ ఆ లోటు, ఆ వెలతి అలాగే ఉందన్నమాట శ్రీరంగంలో. యమునాచార్యుల తర్వాత సరైనటువంటి ఆచార్యుడు వాళ్ళకి దశ నిర్దేశించడానికి ఎవ్వరు లేరు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది నిజంగా ఆచార్యుడు కోల్పోతే, ఒక మన జీవితంలో గురువు లేకపోతే, మనం భక్తిలో మనం సాధన చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర మనకి ఆ లోటు మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు శ్రీరంగంలో రామాచార్య శ్రీరంగం రప్పించమని, అలాగే యమునాచార్యుల స్థానం తీసుకొని అందరూ భావిస్తున్నారు అనమాట. అది రామాచార్యులు తీసుకువస్తే యమునాచార్యుల స్థానం మనం ఆయనకి మనం ఇవ్వచ్చు, రామాచార్యులు ఆ స్థానానికి తగిన అర్హుడు అని చెప్పి వీళ్ళందరూ భావిస్తున్నారు. మహాపూర్ణ అప్పుడు ప్రయత్నం చేసినా కూడా తీసుకురావడానికి ఆయన విఫలమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయనకి విషయం తెలిసిందనమాట. రామానుచార్యులు సంసారం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాడన్న విషయం అతను తెలిసి అతను సన్యాసం తీసుకున్నాడన్న విషయం కూడా తెలియగానే ఎంతో సంతోషపడ్డాడు. అయితే ఆ ఆయన వదరాస్వామిని కోరుకుంటాడు అనమాట. శ్రీరంగంలో ఉండే ఎట్లయినా సరే నువ్వే పంపించాలని ఆయన శ్రీరంగానికి అని. ఆయన ఎలాగైనా, ఎందుకంటే ఇప్పుడు సన్యాసం తీయేసుకున్నాడు కాబట్టి, ఇక్కడ ఆచార్యుడు లోటు ఉంది కాబట్టి ఈయన మహాపూర్ణ వదరాస్వామిని కోరుకుంటాడు. వదరాసం ఉండేది కంచిలో, కానీ ఇక్కడ శ్రీరంగం నుంచి వదరాస్వామిని వేడుకుంటాడు అనమాట. దయచేసి రామాచార్యులు ఇక్కడ శ్రీరంగానికి పంపించమని చెప్పి వేడుకుంటాడు అనమాట. అయితే మరి ఎలా ఎలా తీసుకురావాలి ఆయన్ని అని మహాపూర్ణ రంగనాథుడు వేడుకుంటాడు. శ్రీరంగానికి వదరాస్వామి ద్వారా ఇక్కడికి రావాలని చెప్పేసి రంగనాథుడు ఆ ప్రార్థనకి ఎంతో స్పందించి వెంటనే ఏం చెప్తాడంటే వరరంగ అనేటువంటి గొప్ప గాత్రకుడిని కంచికి పంపించమని చెప్పారు అనమాట. దేవుడు స్వయంగా రంగనాథుడు. వరరంగ ఎవరు అని అంటే యమునాచార్యుల యొక్క కొడుకు అనమాట ఆయన. కానీ గొప్పగా పాతాడు, కీర్తనలన్నీ అద్భుతంగా పాతాడు అనమాట ఆ కీర్తనలు. సో వరరంగ అనే గొప్ప గాత్రకుడిని కంచికి పంపించి రోజు వరదరాజు స్వామి ముందు ఆయన్ని పాడమని చెప్పి స్వయంగా రంగనాథుడు చెప్పాడు అనమాట, ఈయన పంపించండి అని. అయితే వెంటనే అప్పుడు ఏమంటారు రంగనాథుడు ఏమంటాడంటే, వరదరాజు స్వామి వెంటనే కానీ ఆ పాటలకు కానీ తృప్తి పడితే ఆయన సంతోషపడి రామానుజుల వారిని శ్రీరంగానికి వెళ్ళడానికి అనుమతించవచ్చు, లేకపోతే రామానుచార్యులు శ్రీరంగం చెప్పే శక్తి లేదు. ఎందుకంటే వరదరాజస్వామి యొక్క అనుమతి లేకపోతే రామానుచార్యులు అసలు శ్రీరంగం రాడు. కాబట్టి వరదరాజస్వామిని మనం ఫస్ట్ సంతోషపెట్టాలి, ఆయన తృప్తిపరచాలి, ఆయన స్వయంగా పంపించాలి రామానుచార్యుని. అదే కానీ వరదరాజస్వామి గారిని అనుమతించకపోతే రామానుచార్యులు ఎప్పటికీ ఇక్కడికి రాడు, రామానుచార్యులు శ్రీరంగానికి రాడు అని. సో నాకు అన్నట్టుగానే ఈ వరరంగాన్ని అతను యమునాచార్యుల కుమారుడు, ఆయన స్వయంగా సహస్రగతి స్తోత్రాలను అద్భుతంగా పాడతాడు అనమాట. అప్పుడు మహాపూర్ణ తగిన సూచనలు ఇస్తాడు అనమాట. ఎవరికి? వరరంగానికి. నువ్వు మొత్తానికి కంచిపురం వెళ్ళి నువ్వు వదరాస్వామి ముందు నువ్వు రోజు స్వామి వారిని తృప్తిపరిచేలాగా నువ్వు ఆయన సంతోషపడేలాగా రోజు నువ్వు మంచి కీర్తన చేయి, ఓకేనా? మొత్తానికి
నువ్వు పని పూర్తి చేసుకొని అంటే రామాంచాల్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి తీసుకురావాల్సిందే. దాని తర్వాత నువ్వు శ్రీరంగానికి రావాల్సిందిగా చెప్పే పంపుతాడు అనమాట. అట్లా ప్రతిరోజు వరదరాజస్వామి ముందర చక్కగా వర్రంగా పాడుతూ ఉంటే వరదరాజస్వామి ఎంతో ఆస్వాదిస్తాడు అనమాట. భగవంతుడు తృప్తి చెంది నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అనమాట వరరంగాన్ని. సో ఏం కావాలో నువ్వు కోరుకో అంటే అప్పుడు ఆయన స్వయంగా అడుగుతాడు అనమాట. రామాంచాన్ని శ్రీరంగం పంపాలని, అక్కడ ఆచార్యుడిని చేయాలని చెప్పి అనుమతించమని చెప్పి కోరుతాడు అనమాట. ఎవరు? మన వరరంగ. అయితే ఇది ఈ కోరికను తీర్చడం వరదరాజస్వామి కూడా కష్టమేనా అన్నమాట. చాలా కష్టం. ఎందుకంటే రామాచార్యులు అంటే ఎంత గొప్ప భక్తుడో, ఆయన సేవలో ఎంత తరిస్తున్నాడో కూడా వరదరాజస్వామి తెలుసు. కానీ శ్రీరంగంలో పరిస్థితి ఇంకా చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఆచార్యుడు లేకపోవడంతో సో సేవలన్నీ కూడా సేవలన్నీ కూడా మనం అక్కడ సరిగ్గా జరగట్లేదు సేవలన్నీ కూడా అనుకొని ఇంకా కష్టం మీద అక్కడ ఉన్న వాళ్ళ భక్తులకు కూడా తాను తృప్తిపరచాలని చెప్పి వరదరాజస్వామి అనుమతిస్తాడు అన్నమాట రామాంచాలని శ్రీరంగానికి వెళ్ళమని చెప్పి. అయితే ఆ బాధతో ఒక పక్క రామాంచాలికి రెండు ఉన్నాయి. బాధ ఉంది, సంతోషం ఉంది. బాధ ఏంటంటే వరదరాజస్వామిని ముఖ్యంగా కాంచీపూర్ణ యొక్క సాంగత్యం మిస్ అవుతాడని. సంతోషం ఏంటంటే యమునాచార్య యొక్క ఆశయాన్ని నిలబెట్టబోతున్నాను అని చెప్పి తనకి ఒక పక్క ఆనందం అన్నమాట. అట్లా ఈ రెండిటి ఎమోషన్స్ మధ్య, భావాల మధ్య శ్రీరంగం బయలుదేరతాడు. ఎప్పుడైతే ఆయన శ్రీరంగాన్ని చేరుకుంటారో అక్కడ అందరూ కూడా ఆనందంగా ఆయన్ని ఆహ్వానించి ఆయన్ని ఆచార్యుని చేస్తారు అన్నమాట. శ్రీరంగనాథుడుతో పాటు వైష్ణవులు ఎంతో సంతోషపడ్డారు. అక్కడ శ్రీరంగనాథుడు 2 వరాలు ఇస్తాడు అనమాట. ఎవరికి? రామాంచాలికి. ఏంటంటే రామాంచాలి యొక్క జస్ట్ ఆయన దర్శన భాగ్యంతో కావచ్చు, లేదా రామాంచాలి యొక్క మాటలతో, జస్ట్ మాటలతో ఎవరైతే అక్కడ సామాన్యులు కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రామాంచాలి యొక్క దర్శనంతో లేదా రామాంచాలి యొక్క ఓదార్పుతో వాళ్ళకి ఉపశమనం రావచ్చు ఆ కష్టాల నుంచి. 1. 2, ఎవరైతే ఇంకా అజ్ఞానంలో, మాయలో ఇంకా బతుకుతూనే ఉన్నారో, నేను శరీరాన్ని, నా కుటుంబము అని ఇంకా భౌతికమైనటువంటి ఆకర్షణలో, ఆసక్తిలో ఇంకా వాళ్ళు బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన దర్శనం మాత్రంతో వాళ్ళ మాయ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. వాళ్ళు కేవలం ఆయన దర్శనంతో, ఆయన యొక్క స్పర్శతో లేదా ఆయన యొక్క మాటలతో కావచ్చు. అంటే అంత శక్తిని రంగనాథుడు రామాచార్యంతో నింపుతాడు అన్నమాట. సో ఇలా అవుతూ ఉన్నప్పుడు రామాచార్యుడు కూడా చాలా సంతోషం ఉంటుంది అక్కడ. ఎందుకంటే తన శ్రీరంగంలో మహాపూర్ణ యొక్క శిష్యుడిగా కొనసాగుతూనే ఉంటాడు. తన ఆచార్యుడు నేనే ఇక్కడ ముఖ్యం అన్నట్టు కాదు. తాను ఎప్పటికీ కూడా తాను మహాపూర్ణగా దానికి దీక్షించింది ఎక్కడ? మధురాంతకంలో. సో ఇప్పటికి కూడా మహాపూర్ణ యొక్క శిష్యుడిగానే కొనసాగుతున్నారు. కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ శ్రీరంగంలో ఉన్న వాతావరణం అంతా కూడా తాను ఏదైతే మనశ్శాంతి కోల్పోయాడో, ఇప్పటికీ చాలా బాధగా ఉందో, యమునాచార్యుల్ని మనం కలుసుకోలేకపోయాము, ఆయన బతికి ఉన్నప్పుడు ఉన్నట్టు ఏదైతే ఆ బాధ అయితే మిగిలిపోయిందో, ఇప్పుడు మళ్ళీ శ్రీరంగం వచ్చి మహాపూర్ణ శిష్యుడిగా తను ఏదైతే తన సేవలు కొనసాగిస్తున్నాడో ఇప్పుడు ఆయనకు ఉపశమనం కలిగిందనమాట ఆ బాధ నుంచి. ఎప్పుడైతే మహాపూర్ణ రామాంచార్యుల యొక్క గుణాలని, వైష్ణవ గుణాలని, ఆయన సదాచారాన్ని చూస్తాడో, తన పుత్రుడు ఉంటాడు అన్నమాట. మహాపూర్ణ పుత్రుడు ఎవరైతే పుండరీకాక్ష ఉంటాడో తనని కూడా రామాంచార్య శిష్యుడి కింద చేస్తాడు అనమాట. అంటే రామాంచార్యుని కోరుతాడు, మా అబ్బాయిని కూడా నీ శిష్యుడిని చేసుకో అని చెప్పేసి. అంటే ఆ స్థాయిలో రామాంచార్యుల యొక్క పేరు ప్రఖ్యాతులు, ఆయన వినమ్రత, ఆయన గుణాలు అందరినీ ఆకర్షిస్తాయి అన్నమాట. వాస్తవానికి మహాపూర్ణ తన కొడుకు తానే దీక్షించుకోవచ్చు. కానీ ఏ తండ్రికైనా బిడ్డకి గొప్ప గురువు దొరకాలి అనుకుంటాడు.
కాబట్టి తనకంటే ఎవరైనా గొప్పగా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా తన పుత్రుని కూడా రామాచార్య శిష్యుని చేస్తారనమాట. అయితే ఇంకా రామానుచార్యులు ఇంకా కొన్ని ఆ, వేదాంత వేద శాస్త్రాల్లో ఇంకా కొన్ని అంశాలు ఇంకా ఆయన బాగా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉందన్నమాట. ముఖ్యంగా వేద మంత్రాలని బాగా చదవాలి, ఇంకా ఆయన నేర్చుకోవాలన్న భావంలో. రెండోది, ఆయనకి ఇంకా మంత్రదీక్ష దొరకలేదు, ఇంకా మంత్రదీక్ష ఇంకా దొరకలేదు. సో కాబట్టి ఆయన ఏమంటాడంటే మహాపూర్ణ రామానుచారులతో, వేద మంత్రాల్లో నిపుణుడు పండితుడు ఎవరు ఉన్నారంటే అది గోష్ఠి పూర్ణ ఉన్నారు. గోష్ఠి పూర్ణ ఈయన తిరుకొట్టయ్యూరులోని, తిరుకొట్టయ్యూరు అనే ఒక ఊరు ఉంటుంది అనమాట శ్రీరంగానికి దగ్గరలో. అక్కడ ఈ గోష్ఠి పూర్ణ ఉంటాడు. ఈ వ్యక్తి చాలా చాలా నిపుణుడు, వేద మంత్రాల్లో నిపుణుడు. ఆయన దగ్గర నువ్వు వెళ్ళి నేర్చుకోవచ్చు. సో కొన్ని రోజుల తర్వాత రామానుచారులు ఈ కొట్టయూరు వెళ్తారు అనమాట. ఏదైతే మహాపూర్ణ చెప్పారు కదా ఇందాక, కొట్టయూరులో గోష్ఠి పూర్ణ ఉంటారు. ఆయన దగ్గర నుంచి వేద మంత్రాలు నేర్చుకొని ఆయన దగ్గరే మిగతా మంత్ర దీక్ష కూడా ఆయన దగ్గరే తీసేసుకో అని చెప్పారు అనమాట. కొన్ని రోజుల తర్వాత వెళ్తారు అనమాట. అక్కడ గోష్ఠి పూర్ణ కలుసుకుంటాడు, ప్రణామాలు చేస్తారు. చేసిన వెంటనే ఆయన దయచేసి ఆ వైష్ణవ మంత్రాన్ని దీక్ష ఇవ్వమని చెప్పేసి ప్రాధాయపడుతున్నాడు. అయితే వెంటనే ఈ రహస్య మంత్రాన్ని గోష్ఠి పూర్ణ వెంటనే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే గోష్ఠి పూర్ణ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే చాలా చాలా సుదీర్ఘమైన తపస్సుతో ఎవరైతే హృదయాన్ని పవిత్రం చేసుకుంటారో, తనకు అనిపిస్తుందో ఇతను పవిత్రుడు అయ్యాడు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే దీక్షిస్తాడు అనమాట. ఒక విధంగా రామానుచార్యులు ఎప్పుడు ఈయన దగ్గర లేడు. రామానుచార్యులు శ్రీరంగంలో ఉన్నాడు, కాంచీపురం ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా తిరుపతి వరకు రాలేదు. కాబట్టి రామానుచార్యులు బయట ప్రపంచంలో, ఈయనకి తెలియని ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ఆచార్యుడు. కానీ గోష్ఠి పూర్ణ మనసులో భావం ఏంటంటే, గురువుగా నాకు ఈ అర్హతలు ఉన్న వాళ్ళు, ఈ స్థాయిని కనబరిచిన వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ మంత్రాన్ని ఇవ్వాలని తను గురువుగా తాను కొన్ని ప్రమాణాలు సెట్ చేసుకుని ఉంటాడు. కాబట్టి రామానుచార్యులు వెళ్ళి వెంటనే అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదన్నమాట. ఆయన ఏమంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాడు, మళ్ళీ ఆలోచిస్తాను నేను ఇవ్వాలా వద్దనేది అని చెప్పి పంపించాడు అనమాట. అయితే రామానుచార్యులు ఎంతో నిరుత్సాహంతో, తన బరువైన హృదయంతో శ్రీరంగం తిరిగి వెళ్తాడనమాట. అయితే తిరిగి వెళ్ళినా కూడా తనకి శ్రీరంగంలో ఆ వెలితి లోపల ఎలా దీక్ష తీసుకోవాలి, ఎట్లా ఆయన తృప్తిపరచాలని ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు శ్రీరంగంలో రంగనాథుడు ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంటుంది అనమాట. రంగనాథుడు ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు గోష్ఠి పూర్ణ తిరుకొట్టయూరు నుంచి శ్రీరంగం వస్తాడు ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి. ఆ ఉత్సవాలు పాల్గొనే క్రమంలో ఆ రంగనాథుడి పూజారి ఒక అతను ఏమంటారంటే, ఎందుకు మీరు రామానుచార్యులకి దీక్ష ఇవ్వలేదు? మీరు అంత గొప్ప వ్యక్తి స్వయంగా, అంత గొప్ప వ్యక్తి వచ్చి స్వయంగా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు దీక్ష ఇవ్వలేదని అడుగుతాడు అనమాట. అప్పుడు గోష్ఠి పూర్ణ కనిపించింది, పూజారి కాదు ఇతను మాట్లాడింది, పూజారి ద్వారా స్వయంగా రంగనాథుడే మాట్లాడుతున్నాడు, పూజారి ద్వారా స్వయంగా రంగనాథుడే మాట్లాడుతున్నాడు అని భావించి అతను సమాధానం ఇస్తాడు అన్నమాట. ఏంటంటే, స్వామి, ఈ మంత్రాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ హృదయము తపస్సు చే అది పవిత్రమై ఉండాలి కదా, పరిపూర్ణమై ఉండాలి కదా, వారికే కదా నేను ఈ మంత్రాన్ని ఇవ్వాలి. కాబట్టి నేను
తాను పవిత్రమైన తర్వాత తాను పవిత్రమైన తర్వాత నేను ఇవ్వాలనుకున్నాను, కాబట్టి నేను వెంటనే ఆయనకి నేను దీక్ష ఇవ్వలేదు అంటారు అనమాట. దానికి పూజారి అంటారు, అసలు రామాచార్య యొక్క స్థితి ఏంటి అని అంటే, తను ఎంత పవిత్రమైన వాడు అని అంటే, తన పవిత్రమైనటువంటి తన యొక్క తన స్థానం ఎటువంటిదంటే, తను ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తాన్ని ఆయన ఉద్ధరించగలుగుతాడు. దయచేసి అది దయచేసి గుర్తించండి అని చెప్పి ఆ పూజారి రామాచార్య గురించి చెప్తున్నారు అనమాట. అంటే గోష్ఠి పూర్ణ ఇక్కడ పూజారి మాట్లాడుతున్నాడు అనుకోవట్లే, సాక్షాత్ రంగనాథయ్య మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అయితే ఈ సన్నివేశం అంతా జరిగిన తర్వాత కూడా గోష్ఠి పూర్ణ మంత్రాన్ని ఇవ్వదలుచుకోలేదు ఇప్పుడు కూడా. అంటే గురు యాక్చువల్గా భగవంతుడు కూడా గురువుని గట్టిగా ఏదంటే గట్టిగా బలవంతం చేయలేడు, ఎందుకంటే అది యాక్చువల్గా అది గురువు యొక్క ఇష్టం అనమాట, ఎప్పుడు ఇవ్వాలనేది. మేబీ సపోర్ట్ చేయొచ్చు, భగవంతుడు కూడా సపోర్ట్ చేయొచ్చు, ఇవ్వచ్చు కదా నువ్వు అన్నట్టుగా, కానీ నువ్వు ఇవ్వాల్సిందే అనే హక్కు భగవంతుడు కూడా ఉండదు అన్నమాట. ఎందుకంటే గురువు శిష్యుడి యొక్క కర్మలు తీర్చుకోవాలన్నా వద్దా, ఎందుకంటే ఆ కర్మలకి పూర్తి బాధ్యత వహించాల్సింది గురువే అన్నమాట. కాబట్టి అది గురువు ఇష్టం అన్నమాట. ఇక్కడ భగవంతుడు కూడా రికమెండ్ చేయగలడే కానీ ఆదేశించలేడు అనమాట గురువుని ఇక్కడ. కాబట్టి ఈ సన్నివేశం జరిగిన తర్వాత అంటే ఏ సన్నివేశం ఇట్లా రామాచార్య యొక్క స్థాయి మానవాళి మొత్తాన్ని కూడా ఆయన ఉద్ధరించగలడు, అది తెలిసిన తర్వాత కూడా ఇవ్వలేదన్నమాట. అయితే ఈ లోపల రామాచార్యుని ఆయన ఒప్పించడానికి 18 సార్లు అనమాట, శ్రీరంగం టు త్రికొట్టయ్యూరు, త్రికొట్టయ్యూరు టు మళ్ళీ శ్రీరంగం. ఏది అంత గొప్ప ఆచార్యుడు అయిన తర్వాత కూడా, ఎన్నో వేల మంది శిష్యులు అయిన తర్వాత కూడా తను వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఏది గోష్ఠి పూర్ణానికి ఏ విధంగా మనం తృప్తిపరచాలి అని చెప్పి 18 సార్లు తిరుగుతారు. ఎంత ఓపిక, ఇంకా అదే ఉత్సాహంతో నిశ్చయంగా తిరుగుతున్నాడు అనమాట. ఆయన ఎంత అభ్యర్థించిన 18 సార్లు తిరిగి వస్తున్నాడు, పోతున్నాడు, ఎంత అభ్యర్థించిన కూడా మంత్రాన్ని కూడా పొందలేకపోయాడు రామాచార్యులు, ఆయన ఇవ్వలేదు. అయితే రోజు పోయి వచ్చిన ప్రతిసారి చాలా బాధకు గురవుతున్నాడు అనమాట, చాలా కష్టానికి గురవుతున్నాడు. సో అప్పుడు రామాచార్యులు తనకి మంత్రం దొరకలేదని చెప్పేసి ఎంతో విలపిస్తుంటే సామాన్యులందరూ కూడా చూసి బాధపడుతున్నారు అనమాట. ఏంది రామాచార్యులు ఏంటి, ఆయనకి దీక్ష దొరకడం లేకపోవడం ఏంటి. సో ఇలా కాదని చెప్పేసి సామాన్యులందరూ కూడా కొంతమంది వెళ్ళి గోష్ఠి పూర్ణకే చెప్పారు అన్నమాట, దయచేసి మీరు రామాచార్య దీక్ష ఇవ్వమని చెప్పి వాళ్ళందరూ ప్రాధేయపడుతున్నారు. అప్పుడు 18 సార్లు ఆయన తిరిగాడు, జనసామాన్యులందరూ కూడా ఆయనకి దీక్ష ఇవ్వమని చెప్పేసి అందరూ కూడా ప్రాధేయపడుతున్నప్పుడు అప్పుడు అతనిపై జాలి కలిగిందన్నమాట. సో జాలి కలిగి వెంటనే రామాచార్య పిలిపించి ఆ మంత్రం యొక్క విలువ చెప్తారన్నమాట. ఫస్ట్ ఈ మంత్రం విలువ కేవలం విష్ణువుకు మాత్రమే తెలుసు, అయితే నీవు ఇప్పుడు దానికి అర్హుడయ్యావు కాబట్టి, నీ హృదయంలో విష్ణువు ఉన్నారు కాబట్టి, నువ్వు పవిత్రుడయ్యావు కాబట్టి ఆ మంత్రాన్ని నేను నీకు ఇస్తున్నాను. అయితే ఎవరైతే ఈ మంత్రం యొక్క విలువ ఏంటి అంటే, ఎవరైతే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారో వారు మరణ సమయంలో ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు. అంతా ఈ మంత్రం అంతా చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది ఇది. అయితే ఎవరైతే ఇంకా విషయ కోరికల్లో ఇంకా నిమగ్నమై ఉంటారో వారెవరికి ఈ మంత్రాన్ని మాత్రం దయచేసి ఇవ్వద్దు అని చెప్పి ప్రమాణం చేయించుకుంటాడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంకా విషయ కోరికల్లో ఎవరైతే నిమగ్నమైన వాళ్ళకి మాత్రం ఇది ఇవ్వద్దు. ఒకవేళ నా ఆజ్ఞలు కానీ ఉల్లంఘిస్తే శాశ్వతంగా నువ్వు నరకలోకంలో ఉంటావు, శాశ్వతంగా అని చెప్పి సో దాని విలువ చెప్తాడు, జాగ్రత్తలు చెప్తాడు, అన్నీ చెప్పి అంతిమంగా సో గోష్ఠి పూర్ణ వచ్చేసి
తనకి మంత్ర దీక్ష ఇస్తారనమాట. అదే ఏంటంటే ఓం నమో నారాయణాయ అని చెప్పి దానికి ఆ అష్టాక్షరి మంత్రం 8 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని దీక్షించి ఇవ్వడంతో సో రామాంచలం శ్రీరంగనాథుడికి మరియు అనేక మంది వైష్ణవుల దయతో ఇది దొరికిందని భావించి ఆనందంతో శ్రీరంగానికి బయలుదేరుతారు అనమాట. సో శ్రీరంగానికి బయలుదేరే క్రమంలో తిరుకొట్టయూరులో పెద్ద ఆ, విష్ణు ఆలయం ఉంటుంది. పెద్ద మందిరం అనుకో, పెద్ద గోపురం అది. అయితే ఆ మందిరం పక్కనే ఆయన గోడలు ఆనుకొని ఆయన పోతూ పోతూ ఉన్నప్పుడు తనకు అనిపిస్తుంది అనమాట, ఏంటంటే ఎవరైతే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళందరూ వైకుంఠం వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ చాలా మంది అనేక బాధల్లో అనేక కష్టాల్లో ఉన్నారు. ఎందుకు నేను ఈ మంత్రాన్ని అందరికి ఇచ్చేసి వాళ్ళందరి యొక్క బాధలు నేను తీర్చగలిగితే అంతకంటే మన జీవితంలో మనకు కావాల్సిందే ఉంది ఇంకా అని చెప్పి అక్కడికక్కడే అందరికి చెప్తారు అనమాట. ఏమనంటే అందరికీ చెప్పడం కొనసాగుతాడు. నేను మీరు ఈ టైంలో మీరు ఈ మందిరం దగ్గర కానీ వస్తే నేను మీకు ఆ మిమ్మల్ని శాశ్వతంగా మీ ఏవైతే బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఏదైతే అనేకమైనటువంటి మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆందోళనలు భయాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు విడుదలయ్యి అంతిమంగా మీకు వైకుంఠం వెళ్ళేటువంటి ఒక మంత్రాన్ని నేను ఇస్తాను అని చెప్పి అది అందరికి ఈ వార్త అందేలా చేస్తాడు అన్నమాట. సో ఆ టైం రానే వచ్చింది. మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అది రానే వచ్చింది అనమాట. అందరూ అక్కడ గ్యాదర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ మంత్రం దొరకడం అంత ఈజీ కాదు. చూడండి, రామాంచార్ లాంటి వాళ్ళు 18 సార్లు తిరిగితే కానీ దొరకలేదు. రామాంచార్లకి ఇంకా అతి సామాన్య పరిస్థితి ఏంటి, ఇంకా వాళ్ళు ఎప్పుడు బయటకు పడతారు అంటే రామాంచార్యుల యొక్క చూడండి, ఆయన యొక్క దయ, ఆయన కరుణ చూడండి, వైష్ణవులకున్న దయ చూడండి ఎట్లా ఉంటుంది. గురువు ఏం చెప్పాడు, నువ్వు విషయ కోరికలతో ఉండే వాళ్ళకి అసలు మంత్రం ఏమొద్దు, ఇస్తే నువ్వు శాశ్వతంగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకంలోనే ఉండిపోతావు ఉన్నా కూడా ఏ నరకంలో ఉన్నా పర్వాలేదు, కానీ జనసామాన్యులు దీన్ని స్వీకరించి వాళ్ళు కానీ మంత్రం ఉచ్చరించినట్లయితే వాళ్ళు శాశ్వతంగా బయటపడగలుగుతారన్న ఒక్క భావంతో ఆయన ఆ మందిరం గోపురం ఎక్కి అందరూ బృందావుతాం. ఇదిగోండి ఈ మంత్రం తీసుకోండి, ఈ మంత్రాన్ని మీరు నిరంతరంగా మీరు చేసుకోండి, మీరు ఖచ్చితంగా ఇంకో జన్మ లేకుండా శాశ్వతంగా మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారని చెప్పినటువంటి గొప్ప మహాత్ముడు అనమాట రామాంజన్. వెంటనే గోపురం పైకి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి చాలా గట్టిగా అందరికీ వినిపించేలాగా అసలు అందరూ సామాన్యులందరూ ఎంతో సంతోషపడి ఆనందంలో వాళ్ళకి దొరకనటువంటి అదృష్టం ఇంకెన్ని జన్మలు పడితే వాళ్ళకి మంత్రం దొరుకుతుంది వాళ్ళు, కానీ వాళ్ళు ఎంతో ఆనందంలో కన్నీళ్లు మున్నీరవుతూ ఆ బాష్పాలు కారుస్తూ కృతజ్ఞతా భావంతో రామాచార్యులకి వాళ్ళు ప్రణామాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న కలియుగంలో మనం కానీ గమనిస్తే మనకి అర్హత లేకపోయినా కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, తర్వాత గోస్వాములు, ఆ గురు పరంపర అంతా కూడా ఇప్పుడు వచ్చిన శిల ప్రభువులతో సహా మీరు కానీ గమనిస్తే పవిత్రమైతే కానీ రామాచార్ లాంటి వాళ్ళు 18 సార్లు తిరిగితే కానీ దొరకని దీక్ష మనకి ఇక్కడ అసలు పవిత్రం కాకుండా కూడా నామాన్ని తీసుకొని చేయమంటారు అన్నమాట. మనకి అఫ్కోర్స్ ఎడబడి దీక్ష ప్రాసెస్ ఉంది. మనం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు గురుముఖంగా మనం ఆ మంత్రాన్ని మనం తీసుకుంటాము. అయితే తీసుకునే ముందర కూడా మనం ఈ మంత్రాన్ని మనం తీసేసుకోవచ్చు. తీసుకొని అది ఫ్రీగా అందరికి మనం అందుబాటులో ఉంచి ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ మంత్రాన్ని ఉచ్చరించడంతో వాళ్ళందరూ కూడా శాశ్వతంగా ఈ జన్మముక్తి చక్రం నుంచి వాళ్ళు బయటపడతారు. సో ఆ విధంగా
మనం చూస్తే సో రామానుజాచార్యులు యొక్క జీవితం ఎంత దయతో కూడుకున్నది, ఎస్పెషల్గా సామాన్యుల్ని బయటపడేయాలని చెప్పేసి తన యొక్క జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్నా పర్వాలేదు, తాను మాత్రం వీళ్ళందరూ కూడా వైకుంఠం చేరుకోవాలి అనేటువంటి ఆ బలమైనటువంటి ఆ ఆ కోరిక, తనలో ఉన్నటువంటి ఆ భావం నిజంగా అది అద్భుతం అన్నమాట. అయితే నెక్స్ట్ సెషన్లో మన తర్వాత తెలుస్తుంది ఈ గోష్ఠి పూర్ణ యొక్క ఎలా స్పందిస్తాడు. ఏదైతే నేను మంత్రం చెప్పొద్దన్నాను కదా, ఎందుకు చెప్పావు నువ్వు అని దాన్ని ఆయన నిలదీయడం, అంటే కోపాన్ని ప్రదర్శించడం, అదో దానికి రామానుజాలు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధాన్ని విని గోష్ఠి పూర్ణ కూడా ఆయన కాళ్ళ మీద పడిపోతాడు అనమాట. ఎవరి రామానుజాలు కాళ్ళ మీద పడిపోయేసి గోష్ఠి పూర్ణ రామానుజాలు నన్ను శిష్యుడు చేసేసుకోండి, మీ శిష్యుడు అని రామానుజాలను గురువుగా భావిస్తాడు అనమాట. అంటే అలాంటి ఒక సంభాషణ జరుగుతుంది, అది నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. సో అలాంటి ఒక ప్రదేశం కాంచీపురం కావచ్చు, శ్రీరంగం కావచ్చు, అలాంటి గొప్ప గొప్ప ఆచార్యులు, ఆళ్వారులు, గొప్ప గొప్ప వైష్ణవులు తిరిగి అక్కడ జీవించి వాళ్ళ యొక్క పాదస్పర్శతో మొత్తాన్ని ప్రతి అణువు నింపారనమాట. కాంచీపురం చుట్టుపక్కల దివ్య దేశాల్లో కావచ్చు, శ్రీరంగం, అన్ని దగ్గరలో కూడా. సో అటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నట్టు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. సో మిగిలిన మళ్ళీ ఇంకా కొద్దిగా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. జయ శ్రీ శ్రీ రామానుజాచార్యకి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీ కంచిధామ్ యాత్ర की जय, निताय गौर प्रेमानंद।